ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. అందరికి నమస్కారం అండి. జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటాము. మనకి రేపే యోగిని ఏకాదశి అండి. ఈరోజు వీడియోలో ఈ యోగిని ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఏకాదశి రోజున ఉపవాసం ఏ రోజున ఉండాలి, ఉపవాస విరమణ అంటే పారణ ఏ సమయంలో చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి, ఏకాదశి నియమాలేంటి, ఈ యోగిని ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి అని అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తండి. జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అని పిలుస్తాము. ఈ ఏకాదశిని ఆచరిస్తే కనుక వేద శాస్త్రాలు నింద చేయడం ఇలా చేయడం చాలా పాపదూషితమైనది. కాబట్టి ఆ పాపం పోవాలంటే ఈ ఏకాదశి పాటించాలండి. ప్రతి నెల కూడా 2 ఏకాదశులు అయితే వస్తూ ఉంటాయి. ప్రతి ఏకాదశి ఏదో ఒక ప్రత్యేకత అయితే కలిగి ఉంటుందండి. ఇంకా ఈసారి ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చిందండి. ఇలా శుక్రవారం ఏకాదశి 2 కలిసి వచ్చిన రోజున ఆ లక్ష్మీనారాయణులకి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర లక్ష్మీనారాయణుల ఫోటో ఉంటే పెట్టుకొని ఈ పూజ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీ అమ్మవారి ఫోటో అయితే ఉంటుంది కదండి, ఆ ఫోటో అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. ముందుగా మనకి ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాము. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం జూలై 10వ తేదీ అనగా శుక్రవారం రోజున తెల్లవారుజామున 4:05 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం జూలై 11వ తేదీ తెల్లవారుజామున 1:05 వరకు అయితే మనకి ఏకాదశి తిథి అయితే ఉంటుందండి. దీని ప్రకారం మనం ఏకాదశి సూర్యోదయానికి తిథి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు మనం ఏకాదశిని అయితే పాటించాలి. దీని ప్రకారం మనం ఏకాదశి ఉండవలసిన యోగిని ఏకాదశి ఈ నియమాలు పాటించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూలై 10వ తేదీ శుక్రవారం రోజున అనగా రేపే అండి. ఇంకా మనం ఈరోజు పూజ ఎప్పుడు చేసుకోవాలంటే ఏ పూజకైనా బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకుంటే విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయండి. ఒకవేళ మీకు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడం కుదరలేదు అనుకుంటే 11:30 లోపు అయితే పూజ చేసుకోవచ్చు ఉదయం వేళల్లో. ఇంకా ఈరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. ఈ ఏకాదశే కాదండి, మనకి సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశి రోజున కూడా మనం ఉపవాసం ఉండి ఆ స్వామివారిని పూజించుకుంటే విశేషమైన ఫలితాలు అయితే కలుగుతాయండి. పాపాల నుండి విముక్తి అయితే కలుగుతుంది, మోక్షం అయితే లభిస్తుందండి. ఇంకా ఈ రోజున రోజంతా ఉపవాసం ఉన్నవాళ్ళు తర్వాత ద్వాదశి గడియలు ఉన్నప్పుడు ఈ ఉపవాస విరమణ చేయాలండి. ఉపవాసం విరమించవలసిన తేదీ వచ్చి 2026 సంవత్సరం జూలై 11వ తేదీ అనగా శనివారం రోజున ఉదయం 7:02 నుండి 9:10 లోపు మనం ఉపవాస విరమణ అయితే చేయవచ్చు. దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఈరోజు ఉపవాసం అయితే విరమించవచ్చండి. ఈ పూజ అనేది మనం పూజా మందిరాలను చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి చేసుకోవచ్చు. మనం ప్రతి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలు పాటిస్తామో, ఎలాగైతే ఆ స్వామివారికి పూజ చేసుకుంటామో అలాగే కూడా ఈ ఏకాదశి రోజున ఆ స్వామివారికి పూజ చేసుకొని నియమాలు అయితే పాటించాలండి. ఏకాదశి రోజున స్వామివారికి బియ్యపిండి దీపాలతో అయితే దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. స్వామివారికి బియ్యపిండి దీపాలంటే చాలా ఇష్టము. నేను అందుకని ఇక్కడ 7 దీపాలు అయితే పెట్టుకున్నా అండి. మీరు 7 పెట్టుకోవాలని ఏం లేదండి. మీ స్వామివారికి 2 దీపాలైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు. లేదు మేము ఏమీ చేయలేమనుకుంటే నార్మల్గా మన పూజా మందిరంలో దీపం ఎలా అయితే పెట్టుకుంటామో అలాగైనా పెట్టుకొని ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి. ఇంకా ఏకాదశి రోజున స్వామివారికి ప్రత్యేకంగా తులసి దళాలతో పూజ అయితే చేసుకోవాలి. విష్ణు సహస్రనామం అనేది పారాయణం చేయాలండి. లేదా మీకు చదవడం రాకపోతే ఓ నమో భగవతే వాసుదేవ అనుకుంటా ఆ స్వామివారికి మీకు వీలైనన్ని సార్లు ఆ స్వామివారిని తలుచుకుంటా పూజ అయితే చేసుకోవచ్చు. ఈ రోజంతా కూడా ఆ స్వామివారి నామస్మరణలోనే ఉండవచ్చండి. రోజంతా ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి రోజున ఉపవాస ఉదయం పూట పూజ చేసుకొని ఉపవాస విరమణ అయితే చేయాలండి. ఉపవాసం ఉండలేమనుకునే వాళ్ళు పాలు పండ్లు తీసుకుంటా కూడా ఉపవాసం అయితే పాటించవచ్చు.
ఏకాదశి రోజున బియ్యంతో చేసిన వంట అయితే తినకూడదండి, అన్నం అయితే తినకూడదు. ఎందుకంటే బియ్యంలో మురాసుడు అనే రాక్షసుడు ఉంటాడు. అందుకే ఏకాదశి రోజున అన్నాన్ని అయితే తీసుకోకూడదు అంటారండి. అన్నానికి బదులు ఏకాదశి ప్రసాదం ఉంటుందండి. మనం గోధుమలతో చేసిన ప్రసాదం కానివ్వండి, ఇలా వాటితో అయినా సాబుదానాతో చేసిన ప్రసాదము, కిచడి ఇలాంటివి అయితే తీసుకోవచ్చండి అన్నానికి బదులుగా. ఇంకా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా తులసి దళాలతో పూజ అయితే చేయాలండి. కానీ ఏకాదశి రోజున తులసిని అయితే కోయకూడదండి. ఇంకా తులసికి కూడా నీరు అనేది పోయకూడదు. ఎందుకంటే తులసి కూడా ఏకాదశి వ్రతాలు అయితే పాటిస్తారు. అందుకని తులసి చెట్టుకి ఏకాదశి రోజున నీళ్లు పోయకూడదని అంటారండి. నార్మల్గా మనం పూజా మందిరంలో నిత్య పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటా కూడా ఏకాదశిని అయితే పాటించవచ్చు. లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఆ స్వామివారి చిత్రపటం పెట్టుకొని మనం ఏకాదశి పూజ అయితే చేసుకొని ఉపవాసం అయితే పాటించవచ్చండి. మీ ఇష్టం, మీకు ఎలా వీలు కుదిరితే అలాగైతే ఆ స్వామివారికి పూజ చేసుకోండి. ఒకవేళ మేము ఇవేమీ చేయడం కుదరలేదు అనుకునే వాళ్ళు ఊరిక స్వామివారి నామస్మరణ చేసుకుంటా ఉపవాసం అయితే ఉండవచ్చండి. ఓకే అండి. ఈ ఏకాదశికి సంబంధించిన ఏమన్నా సందేహాలుంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.